త్రివిక్రమాయ నమః. పంచమ స్కంధం దీంట్లో వస్తున్నాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈ స్కంధము భగవంతుడికి నాభిస్థానం అంటున్నారు. ఈ స్కంధంలో గొప్ప గొప్ప విషయాలు చెప్పబడ్డాయి. గృహస్థుడై జీవనం సాగిస్తూ ఆత్మారాముడిలాగా ఉన్న ప్రియవ్రత మహారాజు యొక్క కథ, అగ్నిద్రువుడి నాభి, భరతుడు, జడభరతుల కథలు, లోకాల వర్ణనము, ఇలా ఎన్నో విశేషాలు ఈ స్కంధంలో చెప్పబడ్డాయి. ఆ విశేషాలు జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని వృద్ధి చేస్తాయి. కనుక మనం ఈ పంచమ స్కంధంలోని ప్రవేశించి ఇందులోని ఉపదేశాన్ని అందుకొని జీవితాలను ధన్యం చేసుకుందాం. భగవదానుగ్రహానికి పాత్రులవుదాం. పరీక్షన్ మహారాజు మహాజ్ఞాని, భగవంతునియందు గొప్ప ప్రేమ గలవాడు. భగవంతుడు భక్తులకు ఎలా ఉద్ధరిస్తాడు, వారి యొక్క అభివృద్ధికి ఎలా తోడ్పడతాడు, వారిని ఎలా నడిపిస్తాడు అనే విషయాలను మనస్సులో ధారణ చేసి శుక మహర్షిని ఇలా అడిగాడు. ఓ మహర్షి, బ్రహ్మవేత్తలలో గొప్పవాడా? ప్రియవ్రతుడు గొప్ప భగవద్భక్తుడు. ఆయన తనయందు తానే ఆనందంతో క్రీడిస్తూ ఉంటాడని చెప్పారు. అలాంటి మహాత్ముడు గృహస్థాశ్రమంలో ఎలా ఇమడగలిగాడు, ఎట్లా చేరుకున్నాడు, ఎట్లా ఉన్నాడు? నాకు ఇది ఆశ్చర్యంగా ఉంది. భోగాశక్తి కలవారు గృహస్థాశ్రమంలో మునిగిపోయి తమ స్వరూపాన్ని మరిచిపోయి కర్మబంధాలలో చిక్కుకొని పోతారు కదా. భోగాసక్తిని విడిచిపెట్టడం వారికి గృహస్థాశ్రమం ఆసక్తి ఉండదు కదా. ఇది నిజం కూడా. మహతాం ఖలు విప్రర్షే ఉత్తమ శ్లోకపాదయోగో ఛాయా నిర్వృత చిత్తారాం న కుటుంబే స్పృహామతి. వేదాల సారము తెలిసిన ఓ మహర్షి, పుణ్యకీర్తి కలవాడైన శ్రీహరి యొక్క పాదాల నీడను ఆశ్రయించిన మహాత్ముల మనస్సు శాంతంగా ఉంటుంది. అటువంటి వారి బుద్ధిలో సంసారమందు కోరిక ఉండదు కదా. భార్య, ఇల్లు, కుమారులు మొదలైన వారి యందు చిక్కుకొని ఉన్న ఆ ప్రియవ్రత మహారాజుకు శ్రీకృష్ణుని పట్ల దృఢమైన భక్తి ఎలా కుదిరింది? ఆయనకు ఆత్మజ్ఞానం ఎలా ఉదయించింది, ఎట్లయింది, అదేలా సంభవమైంది? నాకు ఈ విషయంలో పెద్ద సందేహంగా ఉంది, దయచేసి చెప్పండి అని అడిగాడు. అప్పుడు సుఖమహర్షి ఇలా చెప్పాడు. ఓ పరీక్షిత్ రాజా, మంచి ప్రశ్నను అడిగావు. శ్రీహరి యొక్క పాదపద్మాలనడి తేనె యొక్క రుచి చూసిన వారు, దాని అందే గాఢమైన మనస్సు గలవారు ఇలా అన్వయం చేసుకుంటారు. శ్రీహరి కథను తమ స్వీయ అంటే సొంత సాధనంగా భావిస్తారు. హరి మీదనే మనస్సు నిలుపుతాడు. వాళ్ళు ఆత్మజ్ఞానులకు శ్రీహరి ఆత్మీయుడుగా దర్శనమిస్తాడు. అందుచేత తమ శుభకరమైన మార్గంలో ఏ కొద్ది విఘ్నాలు వచ్చినా సరే వారు ఆ మార్గాన్ని విడిచిపెట్టకుండా ఉంటారు. రాకుమారుడైన ప్రియవ్రతుడు భగవంతుని భక్తులలో చాలా గొప్పవాడు. ఒకనాడు ఆయన నారద మహర్షి యొక్క అనుగ్రహం సంపాదించి పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకొని ఆత్మనిష్టయందే జీవితాన్ని గడపటానికై దీక్ష వహించాలని నిశ్చయించుకొని సిద్ధపడ్డాడు. కానీ శాస్త్రం చెప్పిన గొప్ప రాజగుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రియవ్రతంలోనే ఉన్నాయి. అందుచేత తండ్రి గారు ప్రియవ్రతుడిని రాజ్యం చెయ్యమని ఆజ్ఞాపించారు.
తండ్రి మాటను ధిక్కరించరాదు, అందులో సందేహం లేదు. కాని ప్రియవ్రతుడి మనస్సు మాత్రం శ్రీకృష్ణుని యందే ఏకాగ్రమై ఉండేది. అతడు చూడటం, వినటం మొదలైన ఇంద్రియాలు చేసే పనులన్నిటినీ భగవంతుడికి అర్పించేశాడు. ఆ కారణం చేత రాజ్యాదులను స్వీకరిస్తే ఆత్మస్వరూపం అనాదరించబడుతుందని తలిచాడు. అందుచేత రాజ్యాధికారం అతడికి నచ్చలేదు. రాజ్యము మొదలైనవి మిథ్యయే అయినా అవి ఆత్మస్వరూపాన్ని కప్పివేయటంలో గొప్ప సమర్థవంతమైనవి అని ప్రియవ్రతుడికి బాగా తెలుసు. త్రిగుణాత్మక అయిన ప్రకృతి యొక్క వికారం చేత ఈ జగత్తు ఏర్పడింది. ఈ జగత్తు యొక్క సమృద్ధిని గురించి బ్రహ్మదేవుడు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. సకల జీవుల అభిప్రాయం ఆయనకు బాగా తెలుసు. ఒకనాడు బ్రహ్మదేవుడు రూపం దాల్చిన వేదాలతోనూ చుట్టుముట్టిన దేవతా పరివార బృందంతోనూ సత్యలోకం నుండి భూలోకానికి వచ్చాడు. దేవతల ఆకాశంలో అక్కడక్కడ వరుసగా నిలిచిన విమానాలయందు నిలిచి బ్రహ్మదేవుణ్ణి పూజించారు. ఆ మార్గమంతటా సిద్ధులు, గంధర్వులు, సాధ్యులు, చారణులు, మహర్షులు గుంపులు గుంపులుగా చేరి బ్రహ్మదేవుణ్ణి కీర్తించారు. అప్పుడు ఆయన చల్లని చంద్రుడిలాగా గంధమాధవ పర్వతం యొక్క లోయను ప్రకాశింపజేస్తూ ప్రియవ్రతుడి వద్దకు వచ్చారు. ఆ సమయంలో అక్కడ ప్రియవ్రతునితో పాటు ఆయన తండ్రి అయినటువంటి మనువు, నారద మహర్షి కూడా ఉన్నారు. నారద మహర్షి తన తండ్రి గారు హంసవాహనం మీద వస్తున్నారని గుర్తించి వెంటనే లేచి నిలబడ్డాడు. మనువు ప్రియవ్రతులతో కలిసి బ్రహ్మదేవుణ్ణి పూజించి స్తుతించాడు. తర్వాత వారందరూ బ్రహ్మదేవుడి గుణాలను, అవతార విశేషాలను గొప్పగా కీర్తించారు. అప్పుడు ఆది పురుషుడైన బ్రహ్మదేవుడు ప్రసన్నుడై చిరునవ్వు చిందిస్తూ ప్రియవ్రతుడిని చూసి ఇలా అన్నాడు: కుమారా, నేను సత్యమే చెప్తున్నాను. నువ్వు ఈ విషయం తెలుసుకో. శ్రీహరి ప్రత్యక్షము మొదలైన ప్రమాణాలకు గోచరుడు కాడు. ఆయనను నువ్వు దోషదృష్టితో చూడటం తగినది కాదు. నేను శివుడు, నీ తండ్రి అయినటువంటి మనువు, ఈ నారద మహర్షి, మేమెవరమో స్వాతంత్రులము కాము. మేము శ్రీహరి ఆదేశాన్ని పాలిస్తూ ఉంటాము. నతస్య కచ్చిత్ తపసా విద్యయా వా న యోగ వీర్యేణ మనీషయా వా నైవార్థధర్మైః పరతస్వతో వా కృతం విహంతుం తనుభృద్ విభూయాత్.